యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ముసలామ చెప్తే ఏమో అనుకున్నాను. ఇడ్లీలు చట్నీ సూపర్గా ఉన్నాయి. రే బాబు, ఆ సుబ్బుగారు చెత్త టిఫిన్స్ ఏం తింటారు? ఇక్కడ ఇడ్లీ చాలా బాగుంది, ఇంట్లో తిన్నట్టుగా ఉంది. రండి రండి. ఆగండి, టిఫిన్లు రెడీగా ఉన్నాయి. నువ్వే తినవయ్యా, ఇంతసేపు వెయిట్ చేయించి ఇప్పుడు రెడీగా ఉన్నాయి అంటావేంటి? పదవయ్యా. రండి రండి బాబాయ్, రండి కూర్చోండి. చేదు అందించడం జిందగీకి అలవాటే. కష్టమే రాదనే గ్యారంటీ లేదు, పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే. అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని. చల్లో చల్లో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్. జస్ట్ సే హలో. చల్లో చల్లో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు. ఏంటి పిఏ, వాళ్ళు ఇంతవరకు రాలేదేంటి? అదిగో వస్తున్నారు సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే. గుడ్ మార్నింగ్ అంకుల్. నిజంగా ఇది గుడ్ మార్నింగేనమ్మా, కూర్చోండి. ఇతని పేరు పట్టాభి, పెద్ద బిజినెస్ మ్యాన్. మీ ప్రాపర్టీస్ కొనడానికి రెడీగా ఉన్నాడమ్మా. హాయ్ సార్. హాయ్ అండి. పట్టాభి గారు, వీరే ప్రాపర్టీ ఓనర్సు, మధ్యలో ఎలాంటి బ్రోకర్సు లేరు. మీరున్నారుగా. పిఏ సారీ సార్. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మన మధ్య థర్డ్ పార్టీ ఎవరూ లేరు సార్. మొత్తం ప్రాపర్టీకి నేనే ఓనర్ని. మీకు ఒక అన్నయ్య ఉన్నాడని తెలిసింది. మా బావగారి ప్రాపర్టీ కూడా మాకే ఇచ్చేశారు సార్. ప్రాపర్టీ మొత్తం మాదే అని ఆయన సంతకాలు కూడా చేశారు. ఆ పేపర్సు పట్టాభి గారికి చూపించానమ్మా, డోంట్ వర్రీ. అలాగే పట్టాభి గారు ఒకసారి మా ప్రాపర్టీస్ చూస్తే రేట్ మాట్లాడుకోవచ్చు. అవసరం లేదండి, నాకు ఎమ్మెల్యే గారు ఎంత చెప్తే అంత. అవును బాబు, మన ఎమ్మెల్యే గారంటే పట్టాభి గారికి అంత నమ్మకం. చూడండి పట్టాభి గారు, నాకు మీ మీద ఎంత అభిమానం ఉన్నా గానీ నేను ఈ పిల్లలకి అన్యాయం చేయలేను. మరిప్పుడు చేస్తుందేంటో. వీళ్ళ ప్రాపర్టీకి మీరు మంచి రేట్ ఇవ్వాలి. వీళ్ళు ఫారెన్ వెళ్ళబోతున్నారు. అది వేరే చెప్పాలా ఎమ్మెల్యే గారు? మీరందరికీ న్యాయం చేస్తారని నాకు తెలీదా?
ఇందులో 2 కోట్ల అడ్వాన్స్ ఉంది. రేపు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మిగతా డబ్బులు ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఒకసారి లెక్క పెట్టుకోండి అమ్మా. ఊరుకోండి సార్, వాళ్ళు మీ పిల్లలంటి వాళ్ళని మీరే అన్నారు కదా, మీ మీద వాళ్ళకి ఆ మాత్రం నమ్మకం ఉండదా? నన్ను నమ్మారు కాబట్టే కదయ్యా వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. ఇకపోతే పట్టాభి గారు ప్రాపర్టీ కొనడానికి మీకు అడ్వాన్స్ ఇచ్చినట్టు అగ్రిమెంట్పై సంతకాలు పెడితే బాగుంటుంది. అవసరం లేదు పిఏ, సాక్ష్యంగా నేను ఉన్నాను కదా. వీళ్ళు నన్ను మోసం చేస్తారా ఏంటి? అవునవును, నాకు అలాంటి పట్టింపులేమీ లేవు. పైగా వీళ్ళు మన ఎమ్మెల్యే గారి పిల్లలు. భలేవారు సార్, డబ్బుల దగ్గర అలాంటి గుడి నమ్మకాలు ఉండకూడదు. మీరు మోసం చేస్తారని కాదు, అదొక ఫార్మాలిటీ అంతే. దాన్నే ఉంది, అడ్వాన్స్ తీసుకున్నట్టు నేను సైన్ చేస్తాను. అవసరం లేదు అఖిల్, మా పిఏ ఏదో వాగుతుంటాడు, అవేమీ పట్టించుకోకండి. ఇట్స్ ఓకే అంకుల్, ఫార్మాలిటీ అంటున్నారు కదా, అక్కడ సైన్ చేస్తారులేండి. ఇదిగోండి సార్, అగ్రిమెంట్ పేపర్స్ రెడీగా ఉన్నాయి, మీరు సైన్ చేయండి. ఒకసారి ఆ పేపర్స్ చదివి సైన్ చేయకి. ఏంటి అఖిల్, చదవకుండానే సైన్ చేస్తున్నావా? తప్పు కదా. అనుభవం లేదు కదా సార్, పాపం చిన్న వయసు. అనుభవం లేకపోతే ఏనేం, అఖిల్ బాబుకి మా ఎమ్మెల్యే గారి మీద చాలా నమ్మకం ఉంది సార్. కళ్ళు మూసుకొని సంతకాలు పెడతారు. అఖిల్ని చదువుకొని పిఏ, ఎందుకు తొందర పెడతావు? చదవక్కర్లేదు సార్, సైన్ చేస్తాను. అమ్మాయినైనా చదవనివ్వండి బాబు, తొందరేమీ లేదు. ఆ పురాణం అంతా చదవాలంటే చాలా టైం పడుతుంది మేడం, అర్థం కాని భాషలో ఉంటాయి. రేపు ఎలాగో రిజిస్ట్రేషన్ కదా, సైన్ చేయండి, తర్వాత తీరిగ్గా చదువుకోవచ్చు. ఎస్, సైన్ చేస్తాను. చాలా థ్యాంక్స్ సార్, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నాకు తెలుసు అఖిల్, నన్ను మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. అడ్వాన్స్ తీసుకెళ్ళి రేపు రిజిస్ట్రేషన్కి రండి. ఓకే సార్. బాయ్ సార్. వస్తాం సార్. రే పిఏ, వీళ్ళ ఆయు పొట్టు మనకు దొరికింది, ఇక చట్టాన్ని పనిచేయమని చెప్పు. అలాగే సార్, చెప్తాను. ఇక్కడ సంస్కృతి టిఫిన్స్ అంటే ఎవరు? మేమేనండి, చెప్పండి. మీ దగ్గర టిఫిన్స్ టేస్టీగా ఉన్నాయని బస్ స్టాప్ దగ్గర చెప్పుకుంటుంటే వినొచ్చాం. 2 ప్లేట్స్ ఇడ్లీ ఇవ్వండి. సారీ అండి, ఇడ్లీ అయిపోయింది.
ఇంకేం టిఫిన్స్ ఉన్నాయండి? అన్ని టిఫిన్స్ అయిపోయాయండి. అదేంటమ్మా, మీ దగ్గర టిఫిన్స్ టేస్టీగా ఉన్నాయని టాక్ వచ్చింది. కాస్త ఎక్కువ చేయొచ్చు కదా. రేపటి నుంచి అలాగే చేస్తామండి. రేపు ఉదయం రండి. బస్ స్టాప్ పక్కనే మా ఆఫీస్ అండి. 25 మంది స్టాఫ్ ఉన్నాం. రేపటి నుంచి అంతా మీ దగ్గరికే వస్తాం. రేపు టిఫిన్స్ అయిపోయాయని మాత్రం చెప్పకండి. ఇదిగో అమ్మాయి, ఆ? నా దగ్గర వేడివేడిగా ఇడ్లీలు దోశలు ఉన్నాయి, రండి రండి. 2 కిలోమీటర్ల దూరం నుండి వచ్చింది నీ చెత్త టిఫిన్ తినడానికా? ఎన్నాళ్ళు వేరే గతి లెక్క తిన్నాం. టిఫిన్లు ఎలా చేయాలో ఎదురుబండి వాళ్ళ దగ్గర చూసి నేర్చుకో. వసు గారు అన్నీ కట్టేశారా? పొద్దున్న ఎవరో నాతో పోటీయా అన్నారు. మేం నీకు అస్సలు పోటీ కాదు. పొద్దున్నే 7 గంటలకు వచ్చి మధ్యాహ్నం 12 గంటల వరకు బండి పెడితేనే మొత్తం టిఫిన్లు అయిపోవు. వీళ్ళు 10 అవ్వకుండానే అన్ని అమ్మేసి వెళ్ళిపోతున్నారే. వీళ్ళు ఖచ్చితంగా నాకు పోటీయే. వీళ్ళ సంగతి ఏంటో వెంటనే చూడాల్సిందే. ఎక్కడికి వెళ్ళారు అఖిల్? అది అన్నయ్య ఫ్యాక్టరీకి వెళ్ళొస్తున్నాం. నాకు చెప్తే నేను వచ్చేవాడిని కదా. మీకెందుకు శ్రమ అని మేమే వెళ్ళొచ్చాం బావగారు. ఆడపిల్లవి అఖిల్తో ఫ్యాక్టరీకి వెళ్ళి రావడం నీకు శ్రమ గాని నాకెందుకమ్మా? నువ్వు శ్రావ్య పెళ్లి పనులు చూసుకోవాలి కదా అన్నయ్య, అందుకని నీకు ఫ్రీ టైం ఇద్దామనుకున్నాను. పెళ్లి పనులకు టైం ఉంది కదరా. అవును, ఆ బ్రీఫ్ కేస్ ఏంటి? ఫ్యాక్టరీ ఫైల్స్ బావగారు. ఇంపార్టెంట్ ఫైల్స్ అన్ని ఇంటికి తీసుకొచ్చాం. అఖిల్, హారిక వచ్చేసారా? వెళ్ళిన పని ఏమైంది? ఇదొక తింగర్ది. సైలెంట్ గా ఉండకుండా లొడలొడ ఏదో ఒకటి బాగుతూనే ఉంటుంది. ఫ్యాక్టరీ పని కదా అత్తయ్య, బానే జరిగింది. ఆగు అఖిల్. ఏంటన్నయ్య? మీరు యుఎస్ వెళ్తున్నారా? చెప్పండి, మీరు అమెరికాకి వెళ్తున్నారా? ఎవరు చెప్పారన్నయ్య? టికెట్స్ కన్ఫర్మేషన్ కోసం ట్రావెల్స్ వాళ్ళు ల్యాండ్లైన్కి ఫోన్ చేశారు. మొబైల్ ఫోన్కి చేయకుండా ల్యాండ్లైన్కి ఎందుకు ఫోన్ చేశారు వీళ్ళు? సడన్గా యుఎస్కి ఎందుకు వెళ్తున్నారు? అది అన్నయ్య, మా కజిన్ పెళ్లికి వెళ్తున్నాం బావగారు. అవునన్నయ్య, తన కజిన్ పెళ్లికి వెళ్తున్నాం. పెళ్లికి అంత దూరం వెళ్తున్నారా? పెళ్లి ఎక్కడ జరిగితే అక్కడికే వెళ్ళాలి కదా వదినా. ఇప్పుడు అంత డబ్బు ఖర్చు పెట్టి వెళ్ళడం అవసరమా? అదేంటక్క, బంధువుల దగ్గర ఖర్చు కోసం ఆలోచిస్తావా? అప్పుడు ఇంకా రిలేషన్ ఏముంటుంది? రేపు మన శ్రావ్య పెళ్లికి వాళ్ళు కూడా డబ్బులు పెట్టుకుని వస్తారు కదా వదినా. అయినా మనమేం డబ్బులు లేని వాళ్ళం కాదు కదక్క. మనకి ఖర్చు లెక్క చెప్పు. అమ్మారే, మనకు ఫ్యాక్టరీలు పొలాలే ఉన్నాయి. మనమెందుకు ఖర్చు గురించి భయపడాలి? ఆస్తులుంటే మాత్రం దుబారా ఖర్చులు చేయాలా? దుబారా ఖర్చు ఏంటమ్మా, పెళ్లికే కదా వెళ్తున్నాం. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదురా?
ఈ రోజే ఫిక్స్ అయ్యి వెళ్దామని బావగారు. సాయంత్రం చెప్దాం అనుకున్నాం. సాయంత్రం చెప్దాం అనుకున్నావా లేక చెప్పా పెట్టకుండా వెళ్ళిపోదాం అనుకున్నారా? పావని బాగానే పసికట్టేసింది. అంటే ఏంటక్క నీ ఉద్దేశం? మేమేమైనా దొంగతనం చేయడానికి వెళ్తున్నామా? శుభకార్యానికి కదా వెళ్తున్నాం. నాకు చాలా తలనొప్పిగా ఉంది. నాకు రెస్ట్ కావాలి. అవునవునవును, వెళ్ళి కావాల్సినంత రెస్ట్ తీసుకోండి. ఆ బ్రీఫ్ కేసులో ఇవ్వు. మరి ఈ డబ్బులేంటి? అది ఇవి ఫ్యాక్టరీ డబ్బులు బావగారు. ఫ్యాక్టరీ డబ్బులంటే ఎలాంటి డబ్బులు? ఏంటమ్మా, నేను అభిరామ్లా అడుగు తినట్లేదు. బిజినెస్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మనీ రొటేషన్ చేయాలి. ఆ డబ్బే ఇది. మరి ఇందాక మీ అన్నయ్య అడిగితే బ్రీఫ్ కేసులో ఫైల్స్ ఉన్నాయన్నారు. వ్యాపారం అన్నాక ఎన్నో రహస్యాలుంటాయక్క. ప్రతిదీ బయటికి చెప్పుకోలేం కదా. కుటుంబ సభ్యుల మధ్యలో కూడా దాపరికాలా? భాస్కర్ అడిగినప్పుడే బ్రీఫ్ కేసులో డబ్బులున్నాయని నిజం చెప్పొచ్చు కదా. ఏంటన్నయ్య ఇది? మేమేదో తప్పు చేసినట్టు అంతా మమ్మల్ని నిలదీస్తున్నారు. మా మీద మీకు నమ్మకం లేదా? ఒకరోజు 50 లక్షలు తెచ్చి నీ చేతిలోనే పెట్టాను. ఆ రోజు అవి మాయమయ్యాయి. అప్పుడు నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వలేదా? మళ్ళీ అలా జరగకూడదని డబ్బుల విషయం దాచిపెట్టాం. అది తప్ప? మన ఫ్యాక్టరీ కోసం మేమెంతో కష్టపడుతున్నాం. అది తప్ప? మీ గురించి మేము ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నాం. బయట ఎవరెవరితోనూ ఎన్నెన్నో మాటలు పడుతున్నాం. ఎవరి కాళ్ళు చేతులు పట్టుకుంటున్నామో మీకు తెలీదు. కాళ్ళు చేతులు పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది హారిక? పొలం అమ్ముతామని చెప్పి అమ్మలేకపోయాం కదా అమ్మా. ఆ డామేజ్ ఎవరు తీరుస్తారు? అది డ్యామేజ్ కాదఖిల్. పొలం అమ్మకుండా మన పరువు నిలబెట్టుకున్నాం. ఇప్పుడు కూడా నేను అఖిల్ అదే పని చేస్తున్నామక్క. మన పరువు గౌరవం నిలబెట్టబోతున్నాం. మమ్మల్ని అపార్థం చేసుకొని అనుమానించేసి అవమానించకండి. మా పైన నమ్మకం లేకపోతే చెప్పండి. మేమే ఏదో ఒక దారి చూసుకుంటాం. పదాకి ఓసిని, ఎంత బాగా నోరేసుకుని కవర్ చేసావే. ఏమండే వసుంధరాదేవి గారు, ఈరోజు పైసలు వసూలు బాగా అయినట్టుంది. మరి నిన్న బోనియే కాలేదు. ఈరోజు చేసిన టిఫిన్స్ అన్నీ అమ్ముడైపోయాయి. కలెక్షన్ వర్షం కురిసింది. ఇందుకేనండి ఓపిగ్గా నమ్మకంగా ఉండమనింది. మీ మాట నిజమైంది. నిన్న కాస్త ఎక్కువ పిండి రుబ్బాల్సింది. ఇంకా కొన్ని టిఫిన్స్ అమ్మేవాళ్ళం. ఆశకు కూడా హద్దు ఉండాలండి. అయినా నిన్నట్లాగే టిఫిన్స్ మిగిలిపోయి ఉంటే ఏం చేసుండేవారు? ఏముంది, నిన్న ఏం చేశామో ఈరోజు అదే చేసేవాళ్ళము. నిన్న వాళ్ళ కడుపు నింపిన పుణ్యమే కదండి ఈరోజు మన జేబులు నింపింది. రేపు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి చూడండి.
ఇంట్లో ఎవరైనా ఉన్నారా సార్? వస్తున్నామండి. ఎవరు సార్ మీరు? రాజేంద్ర నగర్ సెంటర్లో కొత్తగా పెట్టిన టిఫిన్ బండి మీదేనండి? అవును. మా ఆఫీస్ పక్కనే ఉందండి. మేము పర్మిషన్ తీసుకుని అక్కడ బండి పెట్టామండి. మీరు కంగారు పడకండి. మీరు అక్కడ బండి పెట్టద్దని చెప్పడానికి నేను రాలేదు. మా స్టాఫ్ ఒకరు మీ బండి దగ్గర టిఫిన్ తిన్నారట. అక్కడ చాలా బాగుందని చెప్పారు సార్. అవునా? అవునండి. రేపు ఉదయం మా ఆఫీసులో ఒక చిన్న గెట్ టుగెదర్ ఫంక్షన్ ఉంది. దానికి మీరు టిఫిన్ సప్లై చేయాలి.